క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను మొదటి పత్రికను ధ్యానం చేస్తూ 3వ అధ్యాయంలో మనము ఉన్నాం. ఇప్పుడు 13వ వచనాన్ని నేను చదువుచు ఉన్నాను. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. లోకం మిమ్మును ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడకండి. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా మాట్లాడుచు ఆయన ఇలాగున అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కాబట్టి లోకము యేసుక్రీస్తునందు విశ్వసించిన వారిని ద్వేషించటం క్రొత్త సంగతి కాదు. యేసుక్రీస్తు ప్రభువునే ద్వేషించిన లోకం యేసుక్రీస్తునందు విశ్వసించిన వారిని ఎందుకు ద్వేషించదు? తప్పనిసరిగా ద్వేషిస్తూ ఉంది. యేసును విశ్వసించిన వారిని లోకం ద్వేషిస్తూ ఉంది. ఎందుకు ద్వేషిస్తుంది? కారణం ఏమిటి? ఒకటే ఒక కారణం, అది నిష్కారణం. యేసుక్రీస్తును విశ్వసించిన హేతువు చేత దొంగలయ్యారా, హంతకులయ్యారా, త్రాగుబోతులయ్యారా? కాదు. లోకము అపవాదియందు ఉంది. తన బంధకాల్లో నుండి ఏ ఒక్కరు కూడా తప్పించుకొని యేసును విశ్వసించటం అపవాదికి ఇష్టం లేని విషయం. పాపములో బతకడం, పాపాన్ని జరిగిస్తూ ఉండడం, పాపాన్ని ఆస్వాదిస్తూ ఉండటం, పాపాన్ని ప్రేమించటం, ఇది సాతానుకు ఇష్టమైనటువంటి విషయం. అంటే మనుషులు పాపమునకు బానిసలుగా, దాసులుగా బతకటం అనేటువంటిది అపవాదికి ఇష్టమైన సంగతి. వాని బంధకాల్లోంచి ఎవడైనా విడిపించబడి స్వతంత్రులు కావడం, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పవిత్రులు, పరిశుద్ధులు కావడం అన్నటువంటిది ఈ లోకానికి, అనగా అపవాదికి ఇష్టం లేనటువంటి విషయం. కాబట్టి వాడు తన యందు ఉన్న వారిని ప్రేరేపిస్తాడు. అందువలన లోకము యేసుక్రీస్తునందు విశ్వసించిన వారిని సహించదు, అది ద్వేషిస్తూ ఉంది. ఎవరైనా కానివ్వండి, క్రీస్తునందు విశ్వసించిన వారిని ఒప్పుకోరు, అంగీకరించరు, ఇష్టపడరు. కారణం ఏమిటి? నిష్కారణం. ఏమైనా ఇంటి తగాదా ఉందా? స్థలం తగాదా ఉందా? పొలం తగాదా ఏదైనా ఉందా? ఏమీ లేదు. నిష్కారణం. యేసుక్రీస్తును లోకం ఎందుకు ద్వేషించింది? నిష్కారణం. సరే, ఇతరులు ద్వేషించారనుకో, ఆ శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు ఎందుకు ద్వేషించారు ఆయన్ని? నిష్కారణం. ఎందుకంటే ఆయన పరిశుద్ధత వారి మనస్సాక్షిని దోషులుగా చేసింది. ఆయన యథార్థత వారి మనస్సాక్షులను దోషులుగా చేసింది. అంటే వెలుగును చూచినప్పుడు చీకటి తనను తాను దోషిగా ఫీల్ అవుతుంది. యేసుక్రీస్తును చూస్తే, ఆయన జీవిత ప్రమాణాలను చూస్తే, ఆయన నడవడికను చూసినప్పుడు, ఆయన బోధను చూసినప్పుడు బోధించే బోధకులు అసూయపడ్డారు. ఆయన కూడా ఒక వేషధారిగా బ్రతికి ఉండి ఉంటే, ఒక పెద్ద వేషధారిగా బ్రతికి ఉండి ఉంటే, వీళ్ళు చిన్న వేషధారులుగా ఆయనకు సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఆయన యథార్థవంతుడిగా జీవించేసరికి చిన్న వేషధారులు సహా ఆయనను దూషించటం, ద్వేషించటం ప్రారంభం చేశారు. ఆనాడు మొదలుకొని ఈనాటి దాకా, ఆ మాటకొస్తే కయ్యను మొదలుకొని ఈ ప్రపంచం దాకా ఎప్పుడే కానీ హేబేళ్లను ఇష్టపడదని సంగతిని గుర్తుంచుకోవాలి. లోకం నన్ను ద్వేషించింది, అది మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది. అందుకే
నీ ఆఫీసులో నువ్వు ద్వేషించబడుతున్నావంటే, నీ ఆఫీసు వారి వలన నీకు ఇబ్బంది కలుగుతుందంటే, నువ్వు క్రీస్తును విశ్వసించిన వాడవు, నువ్వు క్రీస్తు శిష్యురాలు అనే సంగతిని గ్రహించి ఆనందించు. నువ్వు పనిచేసే చోట నిష్కారణంగా ద్వేషించబడుచున్నావంటే ఆనందించు, ఆనందించు. అది నీకు మాత్రమే దక్కిన భాగ్యం. లోకం నిన్ను ద్వేషిస్తున్నప్పుడు నువ్వు సరిగ్గా ఉన్నావు అని అర్థం. ఆ మాట గుర్తుంచుకుంటే చాలు. నన్ను ద్వేషించింది లోకం, అది మిమ్మల్ని కూడా ద్వేషిస్తూ ఉంది. సహోదరులారా అని అంటూ యోహాను వ్రాసిన మాట, లోకం మిమ్మల్ని ద్వేషించినడలా ఆశ్చర్యపడకండి. ఆశ్చర్యపడకండి అంటే అదేదో ఇప్పుడే జరిగినట్లుగా, అదేదో వింతలాగా మీరు ఆశ్చర్యపడకండి. యేసు ప్రభువే ఆయనే చెప్పాడు, నా నిమిత్తమై జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ప్రభువే స్వయంగా చెప్పాడు. ఆ మాటను మనం ఎరుగుదాము కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చెప్పిన మాట. ఆయన ముందుగా తన యందు విశ్వసించిన వారిని హెచ్చరించాడు. నన్ను ద్వేషించిన లోకం మిమ్మల్ని ముద్దు పెట్టుకోదు, అది మిమ్మల్ని కూడా ద్వేషిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తును అనుసరించేవారు గ్రహించవలసిన సంగతి ఏమిటంటే, మన గురువును లోకం ఏం చేసిందో మనల్ని కూడా అలాగే చేస్తూ ఉంది. అందుకు సిద్ధపడిన వారు మాత్రమే ఈ దారిలో ప్రయాణం చేయాలి అనే సంగతిని గుర్తుంచుకోవాలి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇక్కడ లోకము అనే మాట, సహోదరులు అనే మాట. లోకం అన్యజనులకు గుర్తుగా ఉంది. ఈ ప్రపంచానికి గుర్తుగా కనిపిస్తూ ఉంది లోకం. మరి సహోదరులు సంఘము, లోకము మరియు సంఘం, సమాజము మరియు సంఘం. సమాజం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది, అది వాస్తవం. కానీ మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మనము లోకాన్ని ద్వేషించట్లేదు. ప్రభువు లోకాన్ని ద్వేషించలేదు. తనను ద్వేషించిన లోకాన్ని ప్రభువు ద్వేషించలేదు, దాన్ని ప్రేమించాడు. ఆ లోకం కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ద్వేషించబడినను ద్వేషించలేదు, ఆయన తృణీకరించబడినను తాను తృణీకరించలేదు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈనాటికి తనను ద్వేషించు వారిని, దూషించు వారిని, ఆ మాటకు వస్తే లోకములో ఉన్న సకల మనుషులను ఆయన ప్రేమించుచూ ఉన్నాడు. సహోదరులారా, మనము సహోదరులను ప్రేమించుచూ ఉన్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని అర్థం. ఆయన ద్వేషాన్ని ప్రతిఫలంగా ఇవ్వలేదు, ద్వేషమునకు ప్రేమను ప్రతిఫలంగా ఇచ్చాడు. అలాగే మనము కూడా ప్రేమించుచూ ఉన్నాం. క్రీస్తు ప్రేమను పొందిన మనము సహోదరులను ప్రేమించుచూ ఉన్నాం గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం అన్నాడు. ద్వేషము లేనివాడు, తన సహోదరుల పట్ల ద్వేషము లేనివాడు, యేసుక్రీస్తు ప్రేమను అనుభవించుచూ ఉన్నటువంటి వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ మాటలను గుర్తుంచుకుందాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమించుచున్నటువంటి వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని వాక్యము యోహాను వ్రాసిన ఈ సంగతి మనము ప్రేమించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది. ప్రేమించడం చేత కాకపోతే ద్వేషించవద్దు అని హితబోధ నేను చేయట్లేదు, ప్రేమించాలి అని చెబుతుంది. ప్రేమిస్తే ద్వేషించలేడు, ప్రేమిస్తే కీడు తలపెట్టలేడు, ప్రేమిస్తే అవతలి వ్యక్తికి కీడు జరిగినప్పుడు ఆనందించడు, ప్రేమిస్తే అవతలి వ్యక్తికి
విషయంలో సానుభూతిని చూపిస్తాం. ప్రియులారా, బైబిల్ చెబుతుంది ప్రేమించమని చెబుతుంది. ఇది సాధ్యమా? మనకు కీడు చేసిన ఒక వ్యక్తి, నష్టాన్ని కలిగించిన ఒక వ్యక్తి, మనల్ని ఇబ్బంది పెట్టిన వాడిని ఇంకా ప్రేమించాలా? దానికి జవాబు బైబిలు ప్రేమించమని చెబుతుంది. ప్రేమించమని చెబుతుంది. కాబట్టి ఇంతకంటే మించిన దారి లేదు. అది ఎట్ట సాధ్యం? ప్రేమిస్తేనే మీరు నాకు శిష్యులు. అదే ప్రభు చెప్పేటువంటి మాట. మీరు ఒకరినొకడు ప్రేమించుకొనండి, దీనిని వలన మీరు నా శిష్యులు అని ఆయన స్వయాన తానే సెలవిచ్చాడు. ఆ హేతువును బట్టి మనం ప్రేమించబద్ధులమై ఉన్నాము అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. కాబట్టి ప్రియులారా, ప్రేమిస్తేనే ఆయన శిష్యులం అవుతాం. మరి కొన్నిసార్లు మనము మరి అజ్ఞానంగా బతకకుండా జ్ఞానము కలిగి కూడా బతకాలి. అదేంటి అంటే, మనకు కీడు చేసేవాడిని ద్వేషించకుండా మనం దూరంగా ఉంటే మంచిది. మనం దూరంగా ఉంటాం మంచిది. మనం ద్వేషించాల్సిన అక్కరలేదు. మనం కీడు తలపెట్టవలసిన అక్కర లేదు. ఆ వ్యక్తిని గూర్చి ఇతరులకు చెప్పాల్సిన అక్కర లేదు. మనము దూరంగా ఉంటే చాలు. జ్ఞానము కలిగి తప్పించుకొని తిరిగితే చాలు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. యోహానును గూర్చి చాలామంది ప్రేమ అపోస్తలుడు అని అంటారు. ఆయన ప్రభు చేత ప్రేమించబడినవాడు, ప్రభువును ప్రేమించినవాడు, ప్రేమించమని బాగా చెప్పేవాడు. కాబట్టి ఆయనను ప్రేమ అపోస్తలుడు అని అంటారు. మంచిది. వాక్యం మనకు సెలవిస్తున్న సత్యం ఏంటంటే, మీరు ప్రేమించండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 15వ వచనం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఈ మాట చాలా కష్టంగాను కఠినంగాను కనబడుతూ ఉంది. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడా? నరహంతకుడా? అదెలా సాధ్యం? హత్య చేస్తేనే కదా నరహంతకుడు. ద్వేషిస్తే కూడా నరహంతకుడు అవుతాడా? వాక్యం ఏం చెబుతుందో ఆ మాటను విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22 వచనాల్లో, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద లేక నిర్నిమిత్తముగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే తన సహోదరుని నిర్నిమిత్తముగా ద్రోహి అనేవాడు నరకాగ్నికి లోనగును. నిర్నిమిత్తముగా కోపగించేవాడు, అలాగే నిర్నిమిత్తముగా వ్యర్థుడాన్ని పిలిచేవాడు, నిర్నిమిత్తముగా ద్రోహి అనేవాడు శిక్షకు లోనగును అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నరకాగ్నికి లోనగును అని వాక్యం చెప్తుంది కదా. దాని అర్థం ఏంటంటే, ఒక మాట కూడా ఒక క్రియతో సమానం. అసలు మాట ఎందుకు వస్తుంది? మాట రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, మాట మనసును బట్టి వస్తుంది అనే సంగతిని గుర్తుంచుకోవాలి. మాట మనసును బట్టి వస్తుంది. బైబిల్ చెప్పే మాట అదే కదా. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. వాక్యం ఏం చెప్తుందంటే,
12వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచనలు కలవాడు నేరస్తుడు అని ఆయన తీర్పు తీర్చును. దురాలోచనలు కలవాడు, దుష్క్రియలు చేయవాడు కాడు, దురాలోచనలు కలవాడు. దుష్క్రియకు మూలము ఆలోచన కదా. ఆలోచన కలిగిన వాడు కూడా ఆయన దృష్టిలో నేరస్తుడు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాటను మనకు తెలియజేస్తుంది. క్రియలే తప్పిదం అనుకుంటే, పాపము అంటే క్రియలు అనుకుంటే కాదు, ఆలోచనలు కూడా పాపమే అని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం 28వ వచనంలో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అని ప్రభు ధర్మశాస్త్రాన్ని నూతనం చేశాడు. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును. చూపు, మోహపు చూపు పాపం. అంటే క్రియ దాకా వెళ్ళలేదు, మనసులో పుట్టింది, దాన్ని చూపు నెరవేరుస్తూ ఉంది. ఈ రెండు కూడా ధర్మశాస్త్రానికి దొరకని పాపాలు. ధర్మశాస్త్రం తప్పిదం చేస్తేనే పట్టుకుంటుంది, ధర్మశాస్త్రం క్రియ చేస్తేనే పట్టుకుంటుంది. క్రియ చేసిన తర్వాత అది పట్టుకున్నా దానికి సాక్షులు లేకపోతే ధర్మశాస్త్రం కూడా నిస్సహాయిని వదిలిపెడుతుంది. కానీ మనస్సాక్షి చట్టం అనగా దేవుడి చట్టం, ఆయన నూతనం చేసిన చట్టం ఏం చెబుతుంది అంటే, దురాలోచనలు కలవాడు నేరస్తుడు, దుష్క్రియలు చేయవాడు కాదు, దురాలోచనలు కలవాడు నేరస్తుడు, వ్యభిచరించువాడు కాడు, మోహపు చూపు చూచు ప్రతివాడు వ్యభిచారి. అందువలన ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, నరహత్య చేయవలసిన అక్కరలేదు. ఆ మనిషి మీద అంత ద్వేషం ఉంటే అది హత్యతో సమానమే, అది హత్యతో సమానమే. ఇవి చాలా కష్టంగా కనబడుతున్నాయి కదూ, మన వల్ల అయ్యే పనులు కాదనిపిస్తుంది కదూ. పరలోకం చేరాలి అంటే వీటిని అనుసరించక తప్పదు. భూమి మీద నష్టపోతాం. యేసుక్రీస్తు నిమిత్తమై మనము సమస్తాన్ని నష్టపోతామండి. పరువు నష్టపోతాం, పైసలు నష్టపోతాం, పదవిని నష్టపోతాం. ఇలాగున ఒకటేమిటి, ఎన్నో నష్టపోతాం. కానీ అంతకంటే నూరంతల ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దానికంటే మించి ప్రభువు కోసం మనం చేసినటువంటి పని మనకు గొప్ప మనశ్శాంతిని దయచేస్తూ ఉంది. అందువలన దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను, ఒకరిని ఒకడు ప్రేమించుకొనండి. 16వ వచనం 3వ అధ్యాయం యోహాను మొదటి గ్రంథం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాం. ప్రేమ అంటే ఎక్కడి దాకా వెళ్ళింది? ప్రేమకు పరాకాష్ఠ ఏమిటంటే ప్రాణం పెట్టడం. ప్రేమించిన వాళ్ళు భౌతికంగా వారు ఇబ్బంది పడినప్పుడు ప్రాణం తీస్తూ ఉన్నారు. వారు మనసు నొచ్చుకొని ప్రాణం తీసుకుంటున్నారు, ప్రాణం తీస్తున్నారు, ప్రాణం తీసుకుంటున్నారు. కానీ ప్రేమ అంటే ప్రాణం పెట్టిదే ప్రేమ. అది యేసుక్రీస్తు ప్రభు చేసి చూపించాడు. లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు, దానికోసం తన ప్రాణమే పెట్టాడు. మనము మునుపు దూరస్థులం, మనము మునుపు ఆయనను ఎరగని వాళ్ళం.
తన రక్తం వలన అనగా తన ప్రాణం పెట్టడం వలన ఆయన మనలను సమీపస్తులుగా చేశాడు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనలను ఆయన సమీపస్తులుగా చేశాడు. కాబట్టి క్రీస్తునందు విశ్వసించిన వాడు ప్రాణము పెట్టబద్ధుడై ఉన్నాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలాగున ఆయన మాదిరిని మనం అనుసరిద్దాం. 17వ వచనం 3వ అధ్యాయం యోహాను మొదటి పత్రిక. ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంతమాత్రమును కనికరమును చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అన్నాడు. మంచి మాటే. తనకు జీవనోపాధి ఉంది. ఇక్కడ జీవనోపాధి కలిగిన వాడే, పర్వాలేదు. తను ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి స్తోమత తనకుంది, యోగ్యత తనకుంది. అటువంటప్పుడు ఏం చేయాలి అని అంటే ప్రేమించాలి. ప్రేమించకపోతే ఎట్లా? నీకు కలిగింది నీకోసమే అనుకుంటున్నావా? దేవుడు నీకిచ్చిందంతా నీకోసమే అనుకుంటున్నావా? నువ్వు సంపాదించుకునిందంతా నా కష్టం, నా కోసం, నా పిల్లల కోసం అని అనుకుంటున్నావా? కాదు, కానే కాదు. నీకు మరియు ఇతరులకు, నీకు మరియు ఇతరులకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి అంటే అర్థం ఏంటి? అంత నీకే ఇచ్చాడా? నిన్ను ఆశీర్వదించాడు అని నువ్వు చెప్తున్నావు. మంచి మాటే. కానీ ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదముగా ఉందువు అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించగా నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉంటావు. అది కదా నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఇన్కమింగే కాదు, ఆశీర్వాదం అంటే అవుట్ గోయింగ్ కూడా. ఆశీర్వాదం అంటే రాబడి మాత్రమే కాదు, తగులుబడి కూడా. వచ్చుబడి మాత్రమే కాదు, పెట్టుబడి కూడా. ఇది మనం గుర్తించవలసిన విషయం. అయితే మన బుద్ధి పాడు బుద్ధి కదా, తీసుకోవటానికే ఇష్టపడుతుంది కానీ ఇవ్వడానికి ఇష్టపడదు. అంచేత చాలాసార్లు ఆశీర్వాదం అనుకుంటే మనల్ని దేవుడు దీవించటం, మనకివ్వటం ఎంతసేపు నా దేవుడు మనకివ్వటం అది ఆశీర్వాదం కాదు. మనం ఇవ్వటం కూడా ఆశీర్వాదమే. లోకంలో మనకంటే తక్కువ జీవన ప్రమాణాన్ని కలిగిన వారు ఉంటే మనకు కలిగింది, చేతనైంది వారికి ఇవ్వాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో మనకంటే ఎవరైనా తక్కువ జీవన ప్రమాణం కలిగిన వారు ఉంటే, అవసరత కలిగిన వారు ఉంటే వారిని ఆదుకోవాలని గుర్తుంచుకుందాం. మనకు చేతనైనంత మేరకు అది మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే దేవుని ప్రేమను బట్టి ఎవరైనా నిన్ను ప్రేమిస్తూ ఉంటే చులకనగా తీసుకోవద్దు, వారిని తక్కువగా అంచనా వేయొద్దు, వారిని నీకోసం వాడుకోవద్దు. వారిని ఘనపరచు, గౌరవించు, ప్రభువును బట్టి వారిని సన్మానించు. వారిని ఇబ్బంది పెట్టకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కొన్ని సందర్భాల్లో విశ్వాసులు అవతలి వారిని చూసి ఏదైనా ధన సహాయం చేస్తే అంటే అప్పు ఇస్తే మళ్ళీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇద్దరు విశ్వాసులే. అవతలి వారు మీకు సహాయం చేసినప్పుడు మీరు వారిని మళ్ళీ సంతోషపెట్టాలి కానీ ఇబ్బంది పెట్టడం అది భావ్యమా? బాధ పెట్టడం మంచిది కాదు కదా. ప్రభు ప్రేమను బట్టే కదా వారు మీకు ఉపకారం చేసింది, సహాయం చేసింది. అలాంటప్పుడు మీకు సహకరించిన, సహాయం చేసిన దేవుని పిల్లల మనసును గాయపరచకండి. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏమిటి అనంటే జీవనోపాధి కలిగిన వాడు, ఆశీర్వదించబడిన వాడు
ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. అలాగున ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. అది సువార్త వలన, తన ప్రాణం పెట్టడం వలన. ఆయన అంగీకరించితే నువ్వు నిజమైన దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించిన వాడు అవుతావు. అది అసలు ఆశీర్వాదం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అసలు ఆశీర్వాదం. భౌతిక ఆశీర్వాదాలు అన్నటువంటివి తర్వాతి విషయాలు. నిత్య ఆశీర్వాదం ఆయన అనుగ్రహించే పాపక్షమాపణ లేదా రక్షణ. దాన్ని అనుభవించితే ధన్యుడవు, ధన్యురాలు. అట్లు కాకపోతే ఈ సమయం ఎందైనా ప్రభువును అంగీకరించి ఆయనకు మనస్సునిచ్చి ఆయన శిష్యురాలు కావాలని ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. విశ్వసించిన వారు ఆయన మాటల చొప్పున జీవించాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మాటలను మీరు దీవించండి. మీ మాటల ప్రకారంగా మీరు జీవించుటకు సహాయం చేయండి. మీ మాటలు వింటున్న వారిని కనికరించండి. మరి మీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.